ఎక్కువగా యువతి యువకులకు ఉద్యోగాలు రావాలా మా తాపత్రయం ఇది. అంటే నీకు నాకు ఎంత తేడా అంటే భూమికి ఉన్న ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తావు, జిమ్మిక్కులు చేస్తావు, జిమ్మిక్కులు చేసి ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ పాయశంకర్కి ఈ స్థాయికి వచ్చింది. మేము అట్లా కాదు. మేము ఇలా అపోజిషన్ ఉన్నా బ్రాడ్గా ఆదిలాబాద్ అభివృద్ధి కొరకే మేము ఇలా నువ్వు చేసినటువంటి రోల్ మేము చేయొచ్చు. నువ్వు ట్రాక్టర్లు పెట్టి దుంతా అన్నావు, ఒక ఆమె నాగర్లు పెట్టి దుంతా అన్నది. అప్పుడు ఆమె కూడా బాగా పోయి మేము సీసే ఉద్యమం చేస్తే ఆమె రేణుకది ఆడ సెల్ఫీ పెడితే ఆమె రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ఏమైంది జోగురామన్ అంటే చిల్లర రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం, లేకపోతే రేపటి నుంచో ఎల్లుండి నుంచో నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాం. అఖిలపక్షంతో రేపటి స్టార్ట్ చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముందర 100% సిమెంట్ పరిశ్రమను మీరు పార్లమెంట్లో ప్రకటన ఇప్పకపోతే బిడ్డ ఎంపీ గారి ఎమ్మెల్యే గారి ఇన్నను ముట్టడి చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సిసిఐ గురించి డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఈయన పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారిని ఇలా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని హెచ్చరిక చేస్తున్నారు. మరి మీరు దేనికి సిద్ధమని చెప్పి నేను ఆ రోజు సవాల్ ఇస్తాను. రెండవది, మీరు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పింది తుక్కు అమ్ముతున్నాం తప్ప మేము పరిశ్రమ అమ్ముతలేం కదా. జోగురామన్లకు ఎందుకు ఇంత పెద్ద తొందరపాటు? తుక్కు అమ్ముతాం తప్ప ఫ్యాక్టరీని అమ్మమని చెప్పి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారానే ఈ టెండర్ తుక్కు అమ్మడానికి మాత్రమే తెచ్చినాం. తప్పకుండా పరిశ్రమను మా ప్రభుత్వమే కొత్త పరిశ్రమ పెడతామని చెప్పి పార్లమెంట్లో సంబంధించినటువంటి మంత్రి గారితో మీరు ప్రకటన ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. దేనికి మాట్లాడకుండా ఇంకో విషయం ఏంటంటే ఇలా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మేము 10 దఫాలు దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మొన్న అయితే మార్చి 7 తారీఖున టెండర్ని రద్దు చేసుకున్నాం. ఈ టెండర్ అయితే పెట్టిందో తుక్కుది స్క్రాప్ది రద్దు చేసుకున్నాం. అంటే దాని అర్థం ఆదిలాబాద్లో అటు కార్మికులు వేసినటువంటి కేసు కానీ ఇటు అఖిల పక్ష నాయకులందరూ కలిసి మీరు ఖబర్దార్, ఒకవేళ సిమెంట్ పరిశ్రమ తొక్కుని ఏదైతే మీరు టెండర్ పిలిచిండ్రో అక్కడికి ఎవడొచ్చినా అడ్డుకుంటాం. మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల పుట్టద్దని చెప్పే మేము హెచ్చరిక చేసిన వల్లనే ఇలా 7 తారీఖు ఓపెన్ అయినటువంటి టెండర్ని రద్దు చేసుకున్నమాట వాస్తవమా కాదా పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ చెప్పాలి. అందుకొరికే మేము పట్టుబట్టుకునేదో రాజకీయ లబ్ధి కొరకు కాదు. మీ కేంద్ర ప్రభుత్వం ఉపాయం సంగతి ఇంకో మాట మాట్లాడతాం. నేను మొదటిసారి గెలిచిన జోగురామన్ 4 సార్లు గెలిచిండు. పాయల్ శంకర్ గారు నేను 4 సార్లు గెలవడం, నువ్వు మొదటిసారి గెలవడం ఇక్కడ ప్రశ్న కాదు. నేనేమడుగుతున్నా, నువ్వు 4 సార్లు నేను గెలిచినా, నువ్వు 3 సార్లు నాతో ఓడిపోయిన వ్యక్తి నువ్వు భారతీయ జనతా పార్టీనే కొనసాగుతున్నావు. భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా నువ్వు చాలా సంవత్సరాలు పనిచేసావు. నేను గెలిచినా అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీ పార్టీ మీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. అందుకే నువ్వు ఉన్నది కాబట్టి నువ్వు ఓడిపోయినా మీ హంసరాజ్ గంగన మహిళ గారిని అనేక సందర్భాలలో సీసీఐకి తీసుకుపోయిన మాట వాస్తవం కాదా? తెరిపిస్తాం మేమేం చెప్పించిన మాట వాస్తవం కాదా? మీ మంత్రి అప్పుడున్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జు హంసరాజ్ గంగన మహిళ గారితో చెప్పించలేదా? అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా మీరు చెప్పలేదా? అందుకొరికే నేనేమంటున్నాను, ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంబంధించిన మంత్రులను తీసుకొచ్చి సంబంధించినటువంటి అధికారులతో చర్చించి
మీరే ప్రకటించిన పేపర్న మేము తెరిపిస్తాం. ఎప్పుడు మేము అనంత గీత గారి దగ్గరికి పలు తప్పాలు, నేను ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఎంపీ గారు గూడెం నగేష్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు పలు తప్పాలు వెళ్ళాం. ఆ ప్రెషర్కు తట్టుకోలేక అదేదో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని చెప్పి పదే పదే వాళ్ళ ప్రకటన ఇచ్చింది. మరి ఆడేదో ప్రకటన ఇచ్చినావు. ఇలా జోగురామన్న 4 సార్లు గెలుచుకు దీనికి పుత్తేమి? జోగురామన్న గెలిచింది రాష్ట్రంలో, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసినాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మంజూరు చేసుకొచ్చినాం, అనేక సార్లు చెప్పినాం. ఇది నువ్వు దాని గురించి మాట్లాడకుండా సబ్జెక్టును తప్పుతో పట్టించే ప్రయత్నం చేయి. ఈ విషయాన్ని, ఈ సబ్జెక్టు మాట్లాడేటప్పుడు అనవసరంగా దాటవేసే కార్యక్రమం చేసి